హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అందరికీ సంక్రాంతి హాలిడేస్ అయితే వచ్చేసాయి కదండి. అందరూ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా, అత్తగారి ఇంటికి వెళ్తున్నారా పిల్లల్ని తీసుకొని అనేది నాకైతే కామెంట్స్ చేసేయండి. అందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. మీరు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కూడా చెప్పండి. ఇది వచ్చేసి ఫ్రైడే రోజు అండి. ఇంక ఈరోజు మా వారికి కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయంట ఆఫీస్లో. ఇంకా ఆయన అయితే బాక్స్ వద్దని చెప్పేశారు. సరే ఇంక ఇవాళ చాలా టైం ఉంది కదా అని చెప్పేసి నేనైతే ఇక్కడ సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇడ్లీ అండ్ సాంబార్ అయితే తినాలనుకుంటున్నాను. రోజు చట్నీతోనే రొటీన్గానే తింటాం కదా అని చెప్పి ఎక్కువగా వెజిటేబుల్స్ ఏం లేవు. జస్ట్ ఉల్లిపాయ, టమాటా, వంకాయలు, బంగాళదుంపలు అయితే వేసి ఇలా అయితే పెట్టేసుకున్నాను సింపుల్గా సాంబార్. ఈ రెసిపీ కూడా ఏం షేర్ చేస్తాంలే అని నేనైతే షేర్ చేయలేదు. ఇంక ఇడ్లీలోకి సాంబార్ అయితే వేసుకొని మంచిగా అయితే తినేసానండి. ఇప్పుడైతే నేను తినలేదు, అత్తయ్య అయితే పెట్టుకుంటున్నారు ఫస్ట్, తర్వాత నేను తింటాను. ఇప్పుడు నాకు టైం లేదు. మా వారు రెడీ అవుతున్నారు. హవి గారేమో వాళ్ళ నాన్న చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. సో ఆయన్ని పట్టుకుంటేనే మా వారు రెడీ అవుతారనమాట. అందుకని ఇంకా నేను హవిని పట్టుకునే దీనిలో ఉన్నాను. మా వారు వెళ్ళేదాకా నేనైతే బ్రేక్ఫాస్ట్ చేయలేదు. మా ఆయన అయితే బ్రేక్ఫాస్ట్ కూడా మాకు ఆఫీస్లోనే పెడుతున్నారు. నాకు బ్రేక్ఫాస్ట్ వద్దు అని చెప్పి నాకు అబద్ధం చెప్పారనమాట. 10 o'clock అట్లా అవుతుంది, ఇంకా ఇప్పటికి కూడా నువ్వు వెళ్ళలేదు, బ్రేక్ఫాస్ట్ నిజంగా పెడతారా అని చెప్పి అయితే అడుగుతుంటే అప్పుడైతే ఇంక ఒప్పుకున్నారనమాట. లేదు బ్రేక్ఫాస్ట్ పెట్టట్లేదు, నాకు కడుపు ఫుల్గా ఉంది, నువ్వు మళ్ళీ ఎక్కువ పెట్టేస్తావు అంటే ఇంక 1 ఇడ్లీ అంటే ఒకటే ఇడ్లీ పెట్టుకొని తిన్నారు సాంబారు. ఇంక ఇక్కడ అసలు ఈ లిఫ్ట్ని అయితే అస్సలు వదలట్లేదండి. ఇక్కడైతే మా ఆయన అయితే నన్ను తిట్టేశాడు కూడా, చెయ్యి లోపలికి పెడితే ఏం చేస్తావు అని చెప్పి. నేను అక్కడే ఉన్నానన్నా కూడా వినట్లేదు. ఇంకా తండ్రి ప్రేమ అండి మా ఆయనకి మరీను ఎక్కువ అనమాట. ఇది వచ్చేసి హవీ బర్త్డే రోజు వేసుకున్న అవుట్ఫిట్ అనమాట. ఇంక ఇవాళ ట్రెడిషనల్ వేర్లో రమ్మని చెప్పారంట ఆఫీస్కి. ఈరోజు సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయి, సంక్రాంతి సెలబ్రేషన్స్. అబ్బాయి ఇంట్లో ఉండే వాళ్ళకి ఏమీ ఉండవు కదా, ఇలా బయటికి వెళ్ళే వాళ్ళకే బాగుంటుంది. ఇంక చూడండి బయటికి వెళ్ళాలంట బైక్ మీద, హ్యాండ్స్ అయితే ఎలా చూపిస్తూ ఉన్నాడో. ఇంక ఈరోజు అయితే మార్నింగ్ రొటీన్ ఏమీ నేను షేర్ చేయలేదండి. ఇంకా మా వారు వెళ్ళిన దగ్గర నుంచి నా డే ఎలా ఉంటుంది, ఏమేమి ప్రిపేర్ చేసామనేదే ఇక్కడైతే నేను చూపించేస్తాను. నా వీడియోస్ ఇదే మొదటిసారి చూస్తుంటే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మా వారైతే వెళ్ళిపోయారు. ఇప్పుడు పెద్దోడైపోయాడు హవి, ఏడవట్లేదు వాళ్ళ నాన్న వెళ్ళిపోతుంటే. నేను చెప్తూ ఉంటానన్నమాట, నాన్న ఆఫీస్కి వెళ్తున్నారు, ఈవినింగ్ వచ్చేస్తారు అని చెప్తూ ఉంటాను. బట్ స్టిల్ ఇప్పటికీ ఎప్పుడైనా ఒకసారి ఏడుస్తాడు, కానీ మ్యాక్సిమం అర్థం చేసుకుంటున్నాడు. మనమే అర్థమయ్యేలా చెప్పాలి. వాళ్ళని ఎక్కువ ప్యాంపర్ చేసేసి ఎక్కువ ఇచ్చేసి వాళ్ళు ఏడవడం వల్ల మనకేం లాభం అండి. మనం ముందు నుండే వాళ్ళని ప్రిపేర్ చేయడం మంచిది కదా. ఇక్కడ నేను ఇడ్లీ అండ్ సాంబార్ అయితే పెట్టుకొని తింటుంటే ట్రైపాడ్ పెట్టుకున్నాను అనమాట. అసలు ఆ ట్రైపాడ్ని లాగేస్తాడు, అసలు ఉంచాడు. అటు తిప్పుతాడు, ఇటు తిప్పుతాడు, అబ్బా గందరగోళం చేస్తాడు. చూసారు కదా. నేను తినాలా, ఆ పిల్లోడిని పట్టుకోవాలా, నాకేం అర్థం కావట్లేదు. అది కాక ఇప్పుడు డ్వాక్రా వాళ్ళకి ఏదో ఉదయం రిజిస్ట్రేషన్ ఏదో చేయించాలంట. ఒక పక్కన ఆ కాల్స్ అనమాట నాకు, అంటే బ్యాంక్ బుక్ డీటెయిల్స్ ఏమో మా దగ్గర లేవు, మేమందరం ఇక్కడ ఉండిపోయాం కదా. ఇంకా మా మావయ్యకి అయితే చెప్పాము. ఇంకా మా మావయ్య అక్కడ నెట్ సెంటర్లో చేపిస్తున్నారు. సో ముగ్గురు ఒకే గ్రూప్ అవడం వల్ల ముగ్గురికి ఓటీపీలు వస్తాయి. ఇంకా అవన్నీ నేనే చెప్పాలి, అత్తయ్య వాళ్ళకి చెప్పడం రాదు. ఇక అవి చూస్తూ ఒక పక్కన తింటూ ఒక పక్కన బాబునైతే హ్యాండిల్ చేస్తూ ఉన్నాను. అసలు ఎక్కడ అవుతున్నాడండి, నన్ను ప్రశాంతంగా తినే ఇది కూడా లేదు. నిజంగా మదర్స్కి ప్రశాంతంగా తినే టైమే ఉండదు కదా. ప్రశాంతంగా తినాలి అనిపిస్తుంది కానీ తినలేము. వీళ్ళు మళ్ళీ ఎదిగిపోయి ఒక ఏజ్ వచ్చినాక మళ్ళీ మనం ఫ్రీ అయిపోతాం. బట్ ఈ యొక్క స్వీట్ డేస్ కదా, ఈ డేస్ మళ్ళీ మళ్ళీ రావు. బట్ నేనైతే ఇవన్నీ క్యాప్చర్ చేసి పెట్టుకుంటున్నాను. బట్ ఫీలింగ్ అయితే మనము ఇప్పుడే ఫీల్ కాగలం కాబట్టి, సో కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉన్నా కానీ ఫీల్ కావాలి, తప్పదు. ఇక్కడ చూడండి అసలు ఆ ట్రైపాడ్ని ఎప్పుడో ఎరగొట్టేస్తాడు మా ఆయన. అసలుకే ఆల్రెడీ ఇది థర్డ్ ట్రైపాడు, ఇంకా నీకు ఏమి కొనని చెప్పి తిడుతూ ఉన్నారా. ఇంతలోపు మా అబ్బాయి ఈ పనులు చేస్తూ ఉన్నాడు. ఒక పక్కన ఓటీపీలు చెప్పాలి, ఒక పక్కన తినాలి. నేను బ్రేక్ఫాస్ట్ చేసేసరికి 10:30 అయిందనమాట. ఆ రోజు 10:30 వరకు నేను తినలేదు. నాకేమో ఆకలి అవ్వట్లేదు నిజం చెప్పాలి అంటే. ఇంక అందుకే నిదానంగా ప్రశాంతంగా నాకు ఇష్టమైంది చేసుకొని మంచిగా అయితే తింటున్నాను. ఇంక ఇదిగోండి ఇలా చేస్తూ ఉన్నాడనమాట ట్రైపాడ్ తోటి. మళ్ళీ నవ్వులు ఒకటి యాక్షన్ చేస్తూ ఉంటాడు. ఇంకా ప్రస్తుతానికి హవికి నీళ్ళు అయితే పోసేసి అవిని పడుకోబెట్టేశాను. అవి పడుకున్న తర్వాత ఇంకా రిమైనింగ్ పనులు ఉంటాయి కదా ఇంట్లో, ఇంకా అవైతే స్టార్ట్ చేసేసాను. ఇంకా ఆల్రెడీ మార్నింగ్ మా చిన్నత్తయ్య అంట్లు అయితే తోమేశారు. ఇంకా అవన్నీ కూడా సర్దేసుకొని మళ్ళీ షింక్లో చాలా అంట్లే వచ్చేసాయి. ఇడ్లీలు వేసుకున్నాము అంటే కనుక ఇడ్లీ పాత్ర అవన్నీ చాలా అంట్లు అయిపోతాయి కదా. ఇంకా అవన్నీ క్లీన్ చేసేద్దాం బాగా పడుకున్నప్పుడు. ఇంకా రిమైనింగ్ పనులు ఏముంటే అవైతే కంప్లీట్ చేసుకుందాం అనుకుంటాను నేను. అవి మెలకుగా ఉన్నప్పుడు నన్ను ఏ పని చేయనివ్వడు, అందుకే నేను మ్యాక్సిమం అవి పడుకోగానే పనులు చేసుకోవడానికి
చేసుకోవడానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఈ వ్లాగ్ ఎడిటింగ్స్ అన్నీ కూడా నేను అవి పడుకున్నప్పుడు, లేదంటే నైట్ ఎర్లీగా పడుకుంటాడు కదా, అప్పుడు కొంచెం 10-11 వరకు వెయిట్ చేసి ఇవన్నీ చేసుకుంటూ ఉంటానన్నమాట. మేనేజ్ చెయ్యాలి, నాకు కొంచెం మేనేజ్ చేసే ఇది ఉంది అని చెప్పి అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నేను స్ట్రాంగే అని చెప్పి, కానీ ఒక్కొక్కసారి స్ట్రాంగ్ కాదండి, చాలా డీలా పడిపోతూ ఉంటాను. అలా ఉంటుందన్నమాట. ఒక్కొక్క రోజు ఒక్కోలా ఉంటుంది. ఆడవాళ్ళకి రకరకాల మూడ్ స్వింగ్స్ ఉంటాయి కదా, ఒకరోజు యాక్టివ్గా ఉంటాం, ఒకరోజు సాడ్గా ఉంటాం, ఒకరోజు ఒక రకంగా ఉంటాం. ఈ రోజైతే నేను చాలా సాడ్గా ఉన్నాను. ఈరోజు వైకుంఠ ఏకాదశి, నేనైతే చాలా ప్లాన్ చేసుకున్నాను. పండగ బాగా సెలబ్రేట్ చేసుకోవాలి, మంచిగా రెడీ అవ్వాలి, దేవుడికి పూజ చేయాలి, దేవుడికి ప్రసాదాలు పెట్టుకోవాలి, టెంపుల్కి వెళ్ళాలి. నేను నిన్నే ఆ రోజే మా వారిని అడిగాను అనమాట. నిన్నే అడిగాను, నన్ను టెంపుల్కి తీసుకెళ్ళమంటే తీసుకెళ్తాను అన్నారు. ఇంతలోపు నాకు అస్సలు ఏమవుతుందో తెలియదండి. నాకు అస్సలు ఒక 6-8 మంత్స్ నుంచి నేను ఆల్రెడీ ఈ విషయం గురించి షేర్ చేసి ఉన్నాను. 6-8 మంత్స్ నుంచి నా హెల్త్ ఇష్యూ అయితే సాల్వ్ కావట్లేదు. మెడిసిన్స్ వేసుకున్నంతసేపు బాగానే ఉంటుంది, మళ్ళీ తర్వాత ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు అలాగే అవుతుందండి. నాకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల నా బాడీలో ఏమవుతుందో తెలీదు. నాకు అంటే పీరియడ్స్ అనేవి పెద్దగా వచ్చేస్తూ ఉన్నాయి. చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. నాకు చాలా ఇరిటేషన్గా అనిపిస్తుంది. అసలు హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ చెక్ చేయించుకోవాలి. అసలు ఏంటో ఈ ప్రాబ్లమ్స్ నాకైతే అర్థం కావట్లేదు. పిల్లలు పుట్టకముందు ఒక ప్రాబ్లం, పిల్లలు పుట్టాక ఒక ప్రాబ్లం, ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది నాకు. ఏ ముహూర్తాన ఏంటో లేండి, ఇంకా ఏమనుకుంటామో, బట్ తప్పదు, ఫేస్ చేయాలి, ఇంకేం చేయలేం. సరే, ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయింది. అయిపోయినాక నేను పల్లీలు చిక్కీ ఉంటుంది కదా, పల్లి ఉండలంటారు, అవైతే చేద్దాము, మా చిన్నత్తయ్యకి వచ్చు అంటే ఇంక ఒక 1 కప్ చేద్దాము, చాలా రోజులు అయిపోయింది చేసి అని అయితే అన్నారు. ఒక 1.5 ఇయర్ పైనే అవుతుంది చేసి. సరే అంటే ఇంకెందుకులో ఎక్కువ ట్రై చేయడమని ఒక డబ్బాడైతే వేరుశెనగ పప్పులు తీసుకొని ఇక్కడ సిమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకోవాలి, బాగా ఫ్రై అవ్వాలన్నమాట. హైలో అయితే పెట్టుకోకూడదు, సిమ్లో పెట్టుకొని చేసుకోవాలని చెప్పారు. సరే అని సిమ్లో పెట్టేసి, నిన్న మా వారు మస్క్ మిల్లన్ తెచ్చారు కదండి, దోసకాయ ఎలా ఉందని చెప్పాను, అదైతే ఇక్కడ చెక్ అయితే తీసి పెట్టుకుందాము. ఇంకా అవి లెగవలేదన్నమాట. అవి లేసేలోపు నేను మ్యాక్సిమం పనులు కంప్లీట్ చేసుకుంటాను కదా. ఇంకా ఫ్రూట్ కూడా కట్ చేసి పెట్టుకున్నాము అంటే నేను తినడమో ఎవరో ఒకరు తినడం, మ్యాక్సిమం మా వారేమో అవి కోసమని తీసుకురావడము, అవి అయితే అస్సలు తినట్లేదు. ఈ ఫ్రూట్లో కూడా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా, వాటర్ ఎలాగో తాగట్లేదు కాబట్టి వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ ఏమైనా ఇచ్చాము అంటే కనుక బేబీస్కి మంచిది అని డాక్టర్ చెప్పారని మా వారు అవి కోసం అని చెప్పి మస్క్ మిలన్ కూడా తీసుకొచ్చారు. పోయినసారి వాటర్ మిలన్ తెచ్చినప్పుడు కూడా నేనే తినేసాను, కానీ అవి అయితే అస్సలు తినలేదన్నమాట. ఈరోజు కూడా నాకు తెలిసి నేనే తింటాను, అవి తినడు. బట్ ఓకే, ఏదో ఒక ఫ్రూట్ తినాలి కదా మనం కూడా, రోజు అన్నము అదే కాకుండా ఇలా ఫ్రూట్స్ తినడం అనేది చాలా మంచిది కాబట్టి నేను ఫ్రూట్స్ ఎక్కువ, నాకు కూడా ఫ్రూట్స్ చాలా ఇష్టం కాబట్టి నాకైతే బాధలేదు. ఎన్ని ఫ్రూట్స్ తెచ్చినా కూడా నేనైతే తినేస్తాను. జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ కంటే కూడా నాకు ఈ ఫ్రూట్సే చాలా ఇష్టము. ఇంక ఇక్కడ ఇదంతా పీల్ చేసుకుంటూ ఒక పక్కన వేరుశెనగ పప్పులు చూసుకుంటూ ఇక్కడైతే ఉన్నాను. అత్తయ్య వాళ్ళైతే ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారనమాట, ఫోన్లో ఉన్నారు. అదివరకు రోజులే బాగుండేమో అనిపించేది నాకు ఒక్కొక్కసారి. ఎందుకంటారా, అదివరకు రోజుల్లో ఈ ఫోనులు లేవు, ఏమీ లేవు. మనకు కానీ పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు ఫోన్లోనే మునిగిపోతూ ఉన్నారు. అసలు ఆ ఫోన్లో ఆ యూట్యూబ్, ఆ ఇన్స్టాగ్రామ్, ఆ రీల్స్, ఇవి అవి అసలు మనకి ఏం గుర్తు కూడా ఉండవు, కానీ అలా చూస్తూనే ఉంటాం, స్క్రోల్ చేస్తూ ఉంటాం. దానివల్ల యూజ్ లేదు, టైం వేస్ట్ తప్ప అనిపిస్తుంది. అదివరకు రోజుల్లో అయితే చాలా పనులు ఉండే, చక్కగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు, లేదంటే అందరు కలిసి టీవీ చూడడం, అలా బాగుండేది అనిపిస్తుంది. బట్ ఓల్డ్ డేస్ ఎప్పటికైనా బాగుంటాయి. కానీ ఇంకా ఇప్పుడు మన జనరేషన్ ఎలా ఉందంటే, రేపు మా పిల్లల జనరేషన్ ఇంకెంత దారుణంగా ఉంటుందో నాకైతే అర్థం కావట్లేదు. అందుకే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, అదివరకు రోజులే బాగుండేమో, అదివరకు రోజుల్లో పిల్లల్ని పెంచడం కూడా చాలా ఈజీగా అనిపించేదేమో. ఇప్పుడైతే ఒకళ్ళమే పెంచుకోవాలి, ఎక్కడెక్కడో జాబ్లని అటు ఇటు పరుగులు, ఇదే కదా లైఫ్ అయిపోతుంది. అదే అనిపిస్తూ ఉంటుంది. అదివరకు రోజులే నిజంగా చాలా బాగుండే అబ్బా అనిపిస్తుంది. స్టిల్ ఇప్పటికి కూడా పల్లెటూరుల్లో అదే వాతావరణం అయితే ఉంది. కాకపోతే ఇంకా సిటీ లైఫ్ స్టైల్లో ఇలా జాబ్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ లైఫ్ స్టైల్ అనమాట. నాకైతే నిజంగా బాగా పుట్టిన దగ్గర నుండి అయితే ఈ లైఫ్ స్టైల్ నచ్చట్లేదు. మనం ఉన్నామా లేమా అని కూడా మన పక్కన వాళ్ళు కూడా చూడరు. అదే పల్లెటూరుల్లో అనుకోండి, మనం ఏం చేస్తున్నాం ఏంటి అని అన్నీ కావాలి. బట్ ఓకే, మనల్ని పలకరించే వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ ఈ దూరాభారాల మీద అసలు మనల్ని పలకరించే వాళ్ళు కూడా ఉండరు. అలా అనమాట. సో అది ఇంకా సంక్రాంతికి మేమైతే ఎక్కడికి వెళ్ళట్లేదండి, ఇక్కడే ఉంటున్నాము. నాకైతే నిజంగా చాలా బాధగా అనిపించింది ఇవాళ.
ఎక్కడికి వెళ్ళట్లేదు అని చెప్పేసి ఇంకా ఫైనల్గా ఒక మస్క్ మిలన్ మొక్క తినేసి మిగిలిన అన్ని ప్లేట్లో అయితే పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని, నాకేంటంటే ఫస్ట్ కోసేగానే చాపర్ బోర్డ్ అనేది నీట్గా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. నాకు ఈ మధ్య క్లీన్లీనెస్ ఎక్కువ అయిపోయింది. అదివరకు అయితే పెళ్ళైన కొత్తల్లో అప్పుడంతా ఏం తెలియదు, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అంతవరకే, కానీ సర్దుకోవాలి నీట్గా పెట్టుకోవాలి ఏం తెలిసే కాదనమాట. ఎందుకంటే పెళ్ళవగానే నేను వచ్చేసాను కదా, దానివల్ల ఇంకా నాకేం తెలీదు. అంటే పెళ్ళికి ముందు నేను ఏ పనులు చేయకపోవడం వల్ల ఇప్పుడిప్పుడే బాగా పుట్టిన దగ్గర నుంచి కొంచెం ఎక్కువ క్లీనింగ్ అని అట్లా అయిపోతుంది. అంత నీట్గా ఉండాలి, చూడడానికి బాగుండాలి అట్లా అనుకుంటా ఉంటాను. ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసి నాకు మరీనూ ఎక్కువైపోయింది. ఇక మంచిదే కదా, నీట్గా ఉంటే మనకే పాజిటివ్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. అసలు హడావిడిలో ఈ రోజు మా వారికి బాక్స్ పెట్టేస్తాను కదా, ఇంకా అన్నం ఉందలే అనుకుంటున్నాను అనమాట. నేను 12 అయింది అప్పటికి, చూస్తే అన్నం వండలేదు. అప్పుడు గుర్తొచ్చింది, ఓరి నాయనో బాబు ఇంకా లెగవలేదు, లేచేలోపు అన్నం వండాలి, లెగవగానే అన్నం పెడితే తింటాడు కదా అని చెప్పేసి అప్పటికప్పుడు బియ్యం అయితే కడిగి పక్కనైతే పెడుతున్నాను. అప్పటికే 12 దాటింది, అవి మాత్రం ఇంకా లెగవలేదు. పడుకుంటే కనుక ఒక 1 అవర్ 1.5 అవర్ అట్లా పడుకుంటాడు, లేదంటే ఇంకా లేదు. ఇంకా లేచిన దగ్గర నుంచి తెలిసిందే కదండి పిల్లలతో ఎలా ఉంటుందో. ఇంకా గబగబా బియ్యం అయితే ఆన్ చేసి పక్కన పెట్టేసి ఇంక వేరుశనగపప్పులు కూడా వేయించేసాను. ఇంక ఇక్కడ అదే జరుగుతూ ఉందండి. ఆ డ్వాక్రా ఇంకా అవ్వలేదన్నమాట, ఉద్యమ రిజిస్ట్రేషను ఇంకా అవుతూ ఉన్నాయి. వాళ్ళకేమో డౌట్స్, అది సర్టిఫికేట్స్ అని అవంతా ఇవ్వాలి అని చెప్పేసి. డ్వాక్రాలో ఒక్కొక్కసారి ఎందుకు చేరానరా బాబు అనిపిస్తుంది. అదంటారు ఇదంటారు ఏదో ఒకటి చెప్తారు, అటు ఇటు పరిగెత్తిస్తూ ఉంటారనమాట. నిదానంగా చేస్తారు, హడావిడి చేస్తారు. మా మామయ్య ఏమో నిన్నే ఊరు వెళ్ళారు, ఇంకా మేము చెప్పామని హడావిడిగా ఊరు నుండి వచ్చి మళ్ళీ అవైతే చేయించారనమాట. ఆ డీటెయిల్స్ అన్నీ ఏమో విజయవాడలో ఉండిపోయాయి. ఏంటో పరుగులు పెట్టిస్తూ ఉంటారు. ఇంకా ఆ డీటెయిల్స్ గురించే గ్రూప్ వాళ్ళతోటి కాల్స్ అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా మస్క్ మిలన్ మొక్కలు ఇప్పుడు ఇచ్చాను కదా, ఇంక ఇవే అనమాట వాళ్ళు తినింది. తర్వాత ఇంకా తినలేదు, మొత్తం నేనే తినేసాను. హవికి పెట్టడానికి కూడా ట్రై చేశాను. ఇంక ఇక్కడ ఇవైతే ఫ్రై అయిపోయాయి. ఇంకా చూడండి ఇలా అంటే మనం తినడానికి బాగా వేగినాయా లేదా అనేది మనకు అర్థమవుతుంది కదా, అలా అయితే వేయించేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇంకా అవి ఆరాలన్నమాట. అవి ఆరేలోపు మేమైతే ఇక్కడ బెల్లం అయితే కొట్టుకుంటున్నాం. ఒక కప్పుకి 1/2 కిలో, 1/4 కిలో కంటే కొంచెం తక్కువ అయితే పడుతుంది బెల్లం అని చెప్పారు. నాకైతే అస్సలు ఐడియా లేదండి, ఇదంతా మా చిన్నత్తే చెప్తుంటే చేస్తున్నాను. యూట్యూబ్ కూడా నేనేం చూడలేదు. అంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఉన్నప్పుడు మళ్ళీ యూట్యూబ్ చూడడం ఎందుకని నేనైతే అనుకుంటాను. అదే మా వారు అనుకోండి, మాకు తెలుసు మాకు వచ్చు అని చెప్పినా కూడా ఆయన యూట్యూబ్లో చూసే వంటలు చేస్తారనమాట. అలాగా నేనైతే యూట్యూబ్లో చూసి వంటలు చేయడానికి అంతగా ప్రిఫరెన్స్ ఇవ్వను, ఎప్పుడైనా చేస్తాను. కానీ మ్యాక్సిమం ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పినట్లే చేస్తూ ఉంటాను. ఇంక ఇక్కడ బెల్లం అయితే వేసుకుంటున్నాము. బాగా చితకొట్టాల్సిన పని ఏం లేదు, అది ఆల్రెడీ పాకంలా తయారవుతుంది కదా, కొంచెం వాటర్ పోస్తే సరిపోతుందని చెప్పారు. అందుకే ఇలాగైతే నేను చిన్నగా చేసుకున్నాను. ఇంక ఇప్పుడు వాటర్ అయితే ఎక్కువ కాదు, కొంచెమే పోసుకోవాలండి, మరీ ఎక్కువ పోసేసుకోకూడదు. ఇంకా కొంచెమే పోసేసుకొని మంట అనేది సిమ్లో పెట్టుకోవాలి. మంట అనేది సిమ్లో పెట్టుకొని బాగా కలిపేసుకుంటే ఒక 5 to 10 మినిట్స్కి మనకైతే పాకం రెడీ అవుతుంది. అండ్ నేను ఫుల్ ప్రాసెస్ కూడా మీకైతే చూపిస్తాను, ఎక్కడ మిస్ కాకుండా చూడండి. మీకు ఈ వీడియో ఇంతవరకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీకు వీడియో నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీరు పెట్టే ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇస్తానండి, ప్రతి ఒక్కదానికి నేను రెస్పాండ్ అవుతాను. సో మీరు పాత వీడియోస్ చూసినా కూడా నా కామెంట్స్ అనేవి నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇచ్చుంటాను చూడండి. ఇంక ఇక్కడ వేరుశనగపప్పులు అయితే ఇంక కొంచెము తొక్కది పోవాలి కదా, ఇంకా అందుకని చెప్పి కొంచెం కాలుతున్నాయి, బట్ అలాగే చేసేసాము వేడి మీదే. ఇంకా ఒక పక్కన పాకం రెడీ అవుతుంది కదా, అందులో ఈ పనులు కూడా చేసుకుందామని చెప్పి ఇది స్టార్ట్ చేశాను. ఇంతలోగా అవి నిద్ర లేచి ఉన్నాడు. ఇంక ఇక్కడ మేము ఈ పనులు చేస్తూనే ఉన్నాం, అవి నిద్ర లేచి వచ్చేసాడు. పోనీలే ఇంకా బాబు లేచేసరికి మ్యాక్సిమం పని అయిపోయింది కదా అని నేనైతే అనుకున్నాను. ఇంక ఇప్పుడైతే ఇంక ఇది అయిపోయిందంటే ఏ పని లేదు, అన్నం తినడమే. లాస్ట్కి వచ్చింది అన్నం తినడం. ఇంక ఇదిగోండి ఏడ్చుకుంటూ లేచి వచ్చాడు. కాసేపు అయినాక వాళ్ళ నాయనమ్మని గుంజులు తీపిచ్చాడు అనమాట. అడుబరి కడతాడు, ఇటు వెళ్తాడు అటు వస్తాడు. ఇక అలాగా ఇంకా ఇదిగోండి పాకం అయితే లేత పాకం పట్టాలి. ఈ పాకాలు ఇవన్నీ నాకు తెలీదు, వాటర్లో పోసి అయితే టెస్ట్ చేసి చూపిస్తూ ఉన్నారు. ఇంక ఇక్కడ నేను వేరుశనగపప్పులు అయితే ఇలాగ తీసి పెట్టుకున్నాను కదా, అవైతే వేసేసుకున్నాను. ఇంక ఇక్కడ ప్లేట్లో నెయ్యి అయితే రాసి అక్కడ పెట్టారు. ఇంకేంటంటే అది అంటుకోకుండా వస్తుంది అని చెప్పారు. సరే అని నేనైతే ఒక 2-3 మినిట్స్ దాకా బాగా కలిపానండి. మరి ఎందుకు అట్టర్ ఫ్లాప్ అయిందో నాకైతే అర్థం కాలేదు. ప్రాసెస్ అంతా మాత్రం బాగానే చేసాము, మరి ఎందుకు రాలేదో చూడండి, లాస్ట్ వరకు చూడండి, మా తిప్పలు కాదు. ఇంక ఇక్కడ మొత్తం అయిపోయింది. సరే ఇంక ఇప్పుడు ఈ ప్లేట్లో అయితే వేసేయని చెప్పారనమాట. నేను అదే చెప్తున్నాను, వీడియోకి చూపించండి నెయ్యి రాయాలి అని చెప్పంటే మా చిన్నత్తయ్య అయితే చూపిస్తున్నారు నెయ్యి రాయాలని చెప్పి. సో అది ఇంకా మ్యాటర్ అదనమాట. బెల్లములోకి అంతా కూడా చక్కగా కలిసిపోయిన తర్వాత ప్లేట్లో అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా ప్లేట్లో అనేది చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి, ఉండల్లాగా కాకుండా
చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంతమంది ఇదే వేడి మీద ఉండలు చుట్టుకుంటారంట, అదైతే రాదు, ఇట్లాగే చేస్తారన్నారు. అబ్బా దాన్ని తీయమన్నారని పట్టుకున్నానండి, ఫుల్ చేయి కాలిపోయింది నాకైతే మాత్రము. అబ్బా కాలిపోయింది, అయినా కూడా అలాగే తింటున్నాను. టేస్ట్ అయితే బాగుంది. ఇంకా అత్తయ్య అయితే ఏమన్నారంటే ఇలాగ వేడి మీద ఉన్నప్పుడే ఇలా కట్ చేసి పెట్టుకో, తర్వాత ఆరినాక అయితే వస్తాయి అని చెప్పారు. సరే అని చెప్పి నేనైతే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి కట్ చేస్తుంటే నాకైతే లైన్లు అయితే ఏం రావట్లేదు, అటు ఇటు జరిగిపోతున్నాయి పల్లీలు మాత్రము. నేను అదే చెప్తూ ఉన్నాను అనమాట, ఇవేమి లైన్స్ రావట్లేదు, పల్లీలు జరుగుతున్నాయి కానీ ఇవి రావనుకుంటానైతే చెప్తూ ఉన్నాను. సరేలే చెప్పారు కదా, ఏదైనా కానీ ట్రై చేయడం వల్ల నష్టమేముంది అని చెప్పి నేనైతే చేస్తూ ఉన్నాను. కానీ ఇలా చిక్కీ చాలా హెల్దీ అండి. మనకి ప్రెగ్నెన్సీలో కూడా గవర్నమెంట్ వాళ్ళు కూడా చిక్కీలే ఇస్తారు కదా, దీనిలో చాలా మంచి ఐరన్ అదంతా ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా తినడానికి ట్రై చేస్తూ ఉండండి ఇలాంటి హెల్దీ ఫుడ్స్. జంక్ ఫుడ్ కంటే కూడా ఇలాంటి హెల్దీ ఫుడ్ తినడం వల్ల మనకి హెల్త్కి చాలా మంచిది, ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. బట్ నేను ఎంత హెల్దీగా తిన్నా కూడా నాకు హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి, అదేంటో నాకు అర్థం కాదు. ఒక్కొక్కసారి సరిగా మంచిగా తినడమే నేను చేసే తప్ప అనిపిస్తుంది అనమాట. ఏంటో లేండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ ఉంటుంది కదా, ఎవరి బాధలు ఎవరికి తెలియవు. మనం పైకి నవ్వుతూ ఉన్నట్లున్న లోపల స్ట్రగుల్స్ ఎవరికి వాళ్ళకే ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు బాధల గురించి అయితే నేనేం చెప్పదలుచుకోలేదులే, కానీ జనరల్గా చెప్తున్నాను. ఇంక ఇక్కడ చూడండి, మస్క్ మిలన్ పెట్టడానికి ఎంతలా ట్రై చేస్తున్నా కానీ ఒక్క బయట అంటే ఒక్క బయట కూడా తినలేదు. అవి మాత్రము అస్సలు తినలేదండి. అసలు ఏంటో మరి పిల్లోడు అసలు, ఆయన తినను అంటే తినడు అంతే. ఇంక ఇక్కడ మా చిన్నత్తయ్య కష్టపడి జుట్టు మొత్తం దువ్వుతున్నారండి. చక్కగా దువ్వుతుంటే మన హవి గారు దువ్వించుకోగానే ఏం చేశాడో చూడండి, అంత కష్టపడి చేసిందంతా వృధా అనమాట మన హవి గారికి. ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా ఉంటాడు కదా దువ్వించుకుంటే. ఈ స్వెటర్ డ్రెస్ అయితే నాకు భలే నచ్చింది, అత్తయ్య వాళ్ళు తీసుకొచ్చారు. ఇది బాగుంది. ఈరోజైతే క్లైమేట్ కూడా చాలా దారుణంగా ఉంది. ఒప్పుతూనే ఉంటే జుట్టు అంతా పాడు చేసుకున్నట్టు చూసారు కదా, ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇదిగోండి చిక్కీ అయితే ఆరిపోయింది. ఇంతలోపు పక్కన జశ్వంత్ అయితే హ్యాపీ సంక్రాంతి, వాళ్ళకు కూడా వాళ్ళ సెలబ్రేషన్స్ కదా, ఇంకా భలే రెడీ అయ్యారులేండి పిల్లలిద్దరూ కూడా. వాళ్ళ స్కూల్లో అయితే ఇలాగే క్రాఫ్ట్స్ లాగా చేసి ఇస్తూ ఉంటారు ఎప్పుడు కూడా, వాళ్ళది ప్లే స్కూల్ కదా. సో హ్యాపీ సంక్రాంతి అని చెప్పి భలే ఉందిలేండి. ఇంకా ఇవాళైతే ఊరు వెళ్ళిపోతున్నారు సంక్రాంతి హాలిడేస్కి. అండ్ ఇవాళ క్లైమేట్ అయితే చాలా అంటే చాలా కూల్గా, అసలు అక్కడ కొండలన్నీ కూడా మొత్తం మంచుతో కప్పుకుపోయినాయి అనమాట, అలా అయిపోయింది. ఇదిగోండి, ఇంకా పక్కింటి వాళ్ళు ఊరు వెళ్ళిపోతున్నారని చెప్పాను కదా, వాళ్ళ దగ్గర అయితే కొత్తిమీర పుదీనా అవన్నీ ఉన్నాయంట. ఇంకా అవైతే ఇచ్చేసారనమాట. మేము తీసుకెళ్ళంలే, మీరు యూజ్ చేసుకోండి అని చెప్పి. రేపు ఆ రైస్ అయితే చేయాలి. ఇవాళ వైకుంఠ ఏకాదశి కదా, ఇంకా వాళ్ళు ప్రసాదం అయితే చేశారు. ఈ పాయసం అయితే నేను ఫస్ట్ టైం తినడం, అసలు ఇలాంటి పాయసం ఒకటి ఉంటుందని కూడా నాకైతే తెలీదు. దీనిలో అయితే పుట్నాలు, సగ్గుబియ్యము, పచ్చెనగపప్పు, ఆల్మండ్స్, ఎండు కొబ్బరి అండ్ బ్రౌన్ ఉప్మా ఉంటుంది కదా, అది అన్నీ వేసి చేశారండి. చాలా టేస్టీగా ఉంది, భలే ఉందిలేండి. ఇంక మా పక్కింటి ఆవిడకి కూడా చెప్పాను అనమాట, చాలా బాగుంది, మీరు చాలా బాగా చేశారంటే తనైతే ఎలా చేశాను ఏంటి అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. మాకైతే పాయసం అంటే అయితే సగ్గుబియ్యంతో చేయడం లేదంటే సేమియాలతో చేయడమే తెలుసు అనమాట. ఇలాంటి ఒక పాయసం ఉంటుందని నాకైతే అస్సలకే తెలీదు. మీకు తెలుసా, మీరు ఇలాంటి పాయసాలు ఎప్పుడైనా తిన్నారా? ఈ వాళ్ళు వచ్చేసి మా పక్కింటి వాళ్ళు వచ్చి అనంతపూర్ వాళ్ళండి, అనంతపూర్ కర్నూలు అటు సైడ్ వాళ్ళు. సో వాళ్ళ వంటలన్నీ కొన్ని వెరైటీలు ఉంటాయి అనమాట. వాళ్ళు ఎక్కువగా ఉగ్గాని, జొన్న రొట్లు అలా కొంచెం వెరైటీగా ఉంటాయి అనమాట ఫుడ్ ఐటమ్స్, మన వైపులా ఉండవు. నాకైతే ఈ పాయసం చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి తిన్నారా లేదా అనేది నాకు చెప్పండి. అండ్ ఎప్పుడైనా ట్రై చేశాను అనేది కూడా చూడాలి. ఇంకా టేస్ట్ మాత్రం నిజంగా చాలా 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 బాగుంది, ఖచ్చితంగా ట్రై చేయొచ్చు, అంత బాగుందన్నమాట. సో ఫైనల్గా మన చిక్కీ అయితే ఆరిపోయింది. ఇంకా తీసుకొచ్చి చాకుతో కట్ చేస్తున్నా అవ్వట్లేదు, గంటెలతో పెట్టి చేస్తున్నా అవ్వట్లేదు, బోర్లా వేసి కొట్టు అన్నారు మా అత్తయ్య. సరే అని బోర్లా వేసి కొడుతుంటే ఏడొస్తుందండి, ప్లేట్ కత్తుకుపోయి అస్సలు రావట్లేదు, ఎంత కొట్టినా కూడా రావట్లేదు అసలు. అబ్బా అనుకున్నా నేనైతే, అయ్యో ఎంత కష్టపడి చేసామా అని చెప్పి. ఒక పక్క నేను ఈ బాధల్లో ఉంటే మా హవి ఏమో ఆ అంటా ఉన్నాడు. మా అత్తయ్య ఏమో తీసుకొని ఆ మొక్కల్ని పెడతా ఉన్నారు. సరే ఇంక ఇట్లా అయ్యేలా లేదులే అని చెప్పి మా అత్తయ్య ఏమో అట్లకాడ ఉంటుంది కదా, దాంతో తీయని చెప్పారు. సరే అని చెప్పి వెళ్ళి అట్లకాడ అయితే తెచ్చేసుకున్నాను నేను. అట్లకాడతో అయితే ఇంకా అలా గీరుతున్నాను అనమాట. మనం దోశ తీస్తాం కదా, అట్లా అయిపోయిందనమాట. చిక్కీని కూడా దోశలా తీయాల్సి వస్తుంది ఏంట్రా బాబు అని చెప్పి అనుకున్నా. టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుందండి. బట్ ఏం చేస్తాము, ఏం చేయలేం కదా. ఇంక మా అత్తయ్య ఏమో ఉండలు వస్తాయేమో చూడు అన్నారు. అప్పటికే చాలా చల్లగా అయిపోయింది కదా, ఒక 4-5 ఉండలు అయితే వచ్చాయి.
తర్వాత ఇంకా రావట్లేదనమాట. ఎంత ట్రై చేశానో అసలు చేతికి చుట్టుకుపోతున్నాయి కానీ ఉండలైతే రావట్లేదండి. నిజంగా ఇలాంటి పెద్ద పెద్ద వంటలు చేసేవాళ్ళు మనకి షాప్స్‌కేస్తారు కదా! ఆళ్ళైతే రోజు ఇయ్యే వంటలు ఇంకా రోజు చేసి చేసి వాళ్ళకి బాగా అలవాటయిపోయిద్ది అనుకుంటాలెండి. మనమైతే ఎప్పుడో ఒకసారే చేస్తాం కదా! ఇంతకీ సంక్రాంతి పిండి వంటలు మీరు స్టార్ట్ చేశారా? ఏమేమి పిండి వంటలు చేసుకున్నారండి చెప్పండి నాకు? అండ్ మీరు ఏ ఊర్లు ఎళ్తున్నారు? ఎక్కడికెళ్తున్నారు? ఈ సంక్రాంతి హాలిడేస్‌కి మీరు అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్తారా? నానమ్మ వాళ్ళ ఇంటికెళ్తారా? లేదంటే ఇద్దరు ఇల్లులు కవర్ చేస్తారా అనేది కూడా నాకైతే చెప్పేయండి. ఇదిగోండి ఇక నా పరిస్థితి చూడండి 4, 5 వంటలు వచ్చిన తర్వాత అసలు ఎంతసేపటికి అవ్వట్లే. ఇక ఇది అయ్యేలా లేవులే అని చెప్పి మధ్య మధ్యలో తినడం, మళ్ళీ ట్రై చేయడం, మధ్య మధ్యలో తినడం, మళ్ళీ ట్రై చేయడం. ఇక మా అత్తయ్య అన్నారు కొంచెం వాటర్ తడుపుకొని చూడు అన్నారు. కాకపోతే నిల్వైతే ఉండవండి, వాటర్ కలుపుకుంటే నెయ్యి కలుపుకోవాలి. ఇక అలాగ చుడుతున్నానా చుట్టినా కూడా ఒక్కటి కూడా రాలేదండి. పెట్టింది కూడా విడిపోతుందనమాట. అలాగ అవుతూ ఉన్నాయి. అసలు నాకైతే భలే బాధేసింది. అంత కష్టపడి చేసాము అవ్వలేదు. అయ్యయ్యో అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అని చెప్పి ఇదిగోండి ఇలా అయిపోయింది. ఇక అలా తినేయడమే ఇంకేం చేస్తాను చెప్పండి. అలా ఉందన్నమాట పరిస్థితి. సో అలా జరిగింది ఈరోజు. ఈ వెరైటీ అయితే భలే అయిందనమాట. అన్నీ బాగానే కుదిరాయి మేము ఇప్పటివరకు చేసినవి అన్నీ. ఈరోజు అయితే ఇలా అయిపోయింది. మా చిన్నత్తయ్య కూడా అదే అన్నారు, చాలా గ్యాప్ వచ్చేసింది కదా దానివల్ల ఏదో కుదరలేదు అనుకుంటాలి అని. మీకేమన్నా తెలిస్తే నాకైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ అయితే ట్రై చేస్తాను. ఇంకా నేను ఇక్కడ భోజనం అయితే చేసేస్తున్నాను. అసలు బయటికి వెళ్ళిపోతున్నాడు ఆగట్లేదు. అందుకని గేట్ అయితే వేసేసి మేము ముగ్గురం అయితే కూర్చొని అన్నం అయితే తింటున్నాము. అన్నం తినేసిన తర్వాత పక్కింటి వాళ్ళు లడ్డు అయితే ఇచ్చారండి. లడ్డు ప్రసాదం వాళ్ళ రిలేటివ్స్ పైన తిరుమలలో అయితే జాబ్ చేస్తారు. ఇంకా వాళ్ళు ఇచ్చారంట. ఇంక మాకైతే ఇచ్చారు. ఈ తిరుపతిలో ఉండడం ఏమో కానీ ఈ వెంకటేశ్వర స్వామి ప్రసాదం మాత్రం మేము నెలకు ఒకసారైనా తింటాం. అబ్బా ఎంత బాగుంటుందో కదా లడ్డు మాత్రం. ఇంకా ఇప్పుడే తినేయాలి, తర్వాత అలా పక్కన పెట్టేసామంటే అది డ్రై అయిపోయినట్టు అనిపించింది. అప్పటికప్పుడైతేనే చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ వీళ్ళ నాయనమ్మ మనవడు తంటాలు కాదు, వాళ్ళిద్దరు తిప్పలే వాళ్ళే పడుతున్నారు. ఇంక ప్రసాదం కొంచెం పెడదాంలే అని చెప్పి అయితే నేను పెట్టాను కదా. ఇంక పెట్టినాకైతే కొంచెము జలుబు చేసినట్టు ముక్కులు కారినాయి అనమాట. చూడాలి ఇంకా జలుబు వస్తుందో ఏమో తెలీదు. మనకు ఆత్రం కదా పెద్ద ముక్కు పెట్టేసుకున్నది, నమలడానికి కూడా కుదరట్లేదు నాకైతే. ఇక అలా జరుగుతూ ఉంది. ఇంక ఇక్కడ ఫుడ్ తినేసినాక కాసేపు అయితే బయటకు వచ్చాము. జశ్వంత్ వాళ్ళు స్కూల్ నుండి అయితే వచ్చేసారు కదా, వాళ్ళైతే ఊరు వెళ్ళిపోతున్నారు. ఇంకా మ్యాక్సిమం లగేజ్ కూడా ప్యాక్ చేసుకున్నారు. ఇలాగా మన ఇంటి పక్కన వాళ్ళు కానీ మన రిలేటివ్స్ లాగా. ఇంకా ఈ పిల్లోడు ఉంటే నాకు రోజు తలుపులు తీయడమని ఆడుకోవడమని అవితోటి మంచిగా టైం స్పెండ్ చేస్తాడు కదా. వీళ్ళు వెళ్ళిపోయేటప్పుడు నాకు నిజంగా చాలా బాధేసింది. అయ్యో వెళ్ళిపోతున్నారు, ఉండరు కొన్ని రోజులు కూడా. కొన్ని రోజులు బోర్ కొడుతుంది, ఫుల్ బోర్ కొడుతుంది. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, నేను ఇంట్లోనే ఉండిపోయాను అని చెప్పి చాలా అంటే చాలా బాధగా అనిపించిందండి. మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా? నాకైతే మాత్రం నిజంగా వాళ్ళు వెళ్ళిపోయినాక కూడా ఒక 2-3 అవర్స్ ఆ రోజంతా అలాగే డల్గా అనిపించింది అనమాట. వాళ్ళైతే హ్యాపీగా వెళ్తున్నారు, ఊరు వెళ్తున్నారు కదా. సో వాళ్ళైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయినాక ఇంకా నేనైతే ఇల్లు క్లీనింగ్ స్టార్ట్ చేసుకున్నాను. అప్పటికే 3:30 పైనే అయిపోయింది. 4 o'clock దగ్గరగా అవుతుంది. సర్లే ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకు, పనులు అయితే చేసుకుందాం. హవి అయితే ఆడుకుంటూ ఉన్నాడు కదా. అందులోపు ఈవినింగ్ పని అయితే ఉంటుంది కదండి మనకి ఆడవాళ్ళకి. ఎప్పుడు ఖాళీ ఉంటామండి. ఇంకా పనులన్నీ చేసుకుందాం. ముందు మెయిన్ ఇల్లు అండి. పద్దాగా బాగా ఏదోటి పడేస్తూ ఉంటాడు కదా పిల్లోడు, నడుస్తూ ఉంటాడు. ప్రతి చిన్నది కూడా వాళ్ళకి ప్రాబ్లమే. చిన్నది అంత చిన్నదైనా వాళ్ళకే కనిపిస్తుంది, మనకు కనిపించవన్నమాట. అలాగా ఇంకా అందుకని పద్దాక ఇల్లంతా ఊడుస్తూనే ఉంటాను నేను. ఇంకా ఊడుస్తూనే ఉంటాను. ఇంక ఇప్పుడు క్లీన్ చేసేస్తున్నాను కదా, మ్యాక్సిమం ఇంకా అంతే. ఇంకా ఇల్లు కూడా తుడవాలి. అది చూస్తాను, నాకు తుడవాలి అనిపిస్తే తుడుస్తా, లేదంటే ఇంకా రేపు తుడుచుకోవడమే. సో అలా జరుగుతుంది. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినాకైతే నేను తెగ బాధపడ్డాను. అయ్యో సంక్రాంతికి మేము ఎక్కడికి వెళ్ళలేదే అని చెప్పి. ఇంకా మా మామయ్య కూడా పండగకి రారండి, పండగ అయిపోయినాకైతే వస్తానన్నారు. పండగ అక్కడైతే పని ఉందంట విజయవాడలో. ఇంకా అత్తయ్య వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా, ఇంక ఇక్కడే ఉండిపోతాము. లాస్ట్ సంక్రాంతికి కూడా మేము ఎక్కడికి వెళ్ళలేదు. ఈ తిరుపతి ఇంట్లో ఇది మాకు సెకండ్ సంక్రాంతి. 2 సంక్రాంతులు ఇక్కడే జరిగాయి. ఇక పక్కన నేను ఇల్లు ఉడుస్తుంటే ట్రైపాడ్ పెట్టుకున్నానంట. ఆ ట్రైపాడ్ మొత్తం కదిలిస్తాడండి హవి. అసలు ఆ ట్రైపాడ్కి ఆ పిల్లోడికే ఇదనమాట, అస్సలు ఊరుకోడు. ఇంకా నేను సరే అని చెప్పి ఇంకా ఆ ట్రైపాడ్తో ఆడుకుంటున్నాడు, దాన్ని తోసుకెళ్తున్నాడు. ఎక్కడ ఇరిగిద్దో అని నా భయము. ఇక చూడండి ఎలా ఆడుతున్నాడో. ఇంక నేనైతే ట్రైపాడ్ ఫోల్డ్ చేసేస్తాను. ఏం చేస్తావు అన్నట్టయితే ఫోల్డ్ చేస్తున్నాను. పాపం ఏడ్చాడు, కానీ నేను అలాగే బలవంతంగా, అంటే అది కిందవి అంత స్ట్రాంగ్గా ఉండవు కదా, ఎక్కడ ఇరిగిపోయిద్దో అని మన భయము. మళ్ళీ కొత్తది కదా, మళ్ళీ మా వారిని కొనిపించమన్నాను అనుకోండి ఇంకా తిట్టేస్తారు. అందుకని చెప్పేసి సంక్రాంతి హాలిడేస్ వచ్చేసాయి. అప్పుడే సంక్రాంతి వచ్చేసింది. ఇంకో టూ డేస్లో సంక్రాంతి, భోగి అంతా వచ్చేస్తుంది. చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలని అయితే ఉంది. నా బాడీ సహకరించిద్దో లేదో నాకైతే తెలీదు. నాకైతే నిజంగా చాలా కంగారుగా, భయంగా, బాధగా, చాలా రకాలుగా ఉంది. వాళ్ళైతే చాలా మూడ్ స్వింగ్స్ ఉన్నాయన్నమాట. సో నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
హవీ హెల్త్ కూడా బాగానే ఉంది. చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు. హవీ హెల్త్ అంతా ఇప్పుడు బాగానే ఉందండి. మెడిసిన్స్ అవి వాడాం కదా, ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది. ఇంక ఇక్కడ నుంచి కొంచెం రాగా పెడతాను లాస్ట్లో. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది. ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఎవరైనా ఫాలో చేయాలనుకుంటే ఖచ్చితంగా ఫాలో చేసేయండి. అక్కడ కూడా కంటెంట్ అనేది షేర్ చేస్తూ ఉంటాను. ఇక్కడ చూసారు కదా ఎంత దారుణంగా ఏడుస్తున్నాడు, ఏదో చేసేసాను అన్నట్టు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అది ఇచ్చాను కదా ఎత్తుకుంటాను కూడా ఆడండి.